తెలంగాణలోని గ్రూప్ 1 563 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన చేస్తోంది. దీనికోసం 1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించింది. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు లేకపోవడంతో 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం పాత క్యాంపస్లో ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు ఏప్రిల్ 22వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించింది. గడువు ప్రకారం నిర్ణీత తేదీల్లో హాజరు కాకున్నా, ఎవరివైనా ఒరిజినల్ సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నా అలాంటి వారి కోసం పరిశీలన కేంద్రం 22న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తోంది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఈ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ప్రధాన పరీక్షల్లో చూపిన ప్రతిభ, రిజర్వేషన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులను పరిగణలోకి తీసుకొని 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశామని, ఈ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి పరిశీలన కోసం అవసరమైన మెటీరియల్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి 2 సెట్ల జెరాక్స్ పత్రాలను తీసుకురావాలని తెలిపింది. నిర్ణీత తేదీలు, రిజర్వ్ డే రోజున ధ్రువపత్రాలు తీసుకురాని వారికి మరో సమయం ఇవ్వమని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎవరైనా గైర్హాజరైనా, ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా, ఆప్షన్లను నమోదు చేయకున్నా వారి స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని వివరించారు.